నెల్లూరులో వందలాది మంది కార్యకర్తలకు మంత్రి నారాయణ సతీమణి పొంగూరు రమాదేవి రంజాన్ తోఫా పంపిణీ చేశారు. ముస్లిం సోదరీమణులతో కలిసి రమాదేవి దువా నిర్వహించారు. హిందీలో రంజాన్ సందేశం అందించి రమాదేవి అందరినీ ఆశ్చర్యపరిచారు. క్రమం తప్పకుండా రంజాన్ తోఫా అందిస్తున్న రమాదేవికి ముస్లిం మహిళలు కృతజ్ఞతలు తెలిపారు. రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరీమణులందరినీ కూడాను మన కార్యకర్తలకు అందరినీ ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన సోదరీమణులందరికీ కూడాను నా ప్రత్యేకమైన శుభాకాంక్షలు మరియు నా ధన్యవాదాలు. ఇది 3వ సంవత్సరం అండి. ఇప్పటికీ ఇది 3వసారి రంజాన్ మాసంలో కలవటం ముస్లిం సోదరీమణులని కార్యకర్తలందరినీ కూడాను. రంజాన్ మాసానికి ఒక విశిష్టత ఉంది. అదేమంటే ఫ్యామిలీ అందరూ ఖచ్చితంగా కలుస్తారు. అదేవిధంగా ప్రతి కార్యకర్త కుటుంబాన్ని, ప్రత్యేకించి ముస్లిం కార్యకర్త కుటుంబాన్ని ఫ్యామిలీగా కలవాలి అనేది దీని వెనకాల ఉన్న ముఖ్య ఉద్దేశం. ఈ రంజాన్ మాసంలో ముస్లింలు ఉపవాసాన్ని ఉంటారు. ఉపవాసము అనేది ఇక్కడ ఒక క్రమశిక్షణ అంటే ఆ క్రమశిక్షణ శరీరానికి సంబంధించిందే కాదండి. క్రమశిక్షణ అనేది ఇక్కడ 2 రకాలుగా పాటిస్తారు. ఒకటి శారీరక క్రమశిక్షణ, అది ఉపవాసంతో. ఇదే కాకుండా మానసికమైన క్రమశిక్షణ అంటే ఎటువంటి మన శరీరంలో ఉండే ఏ భాగం కూడాను చెడు గురించి తలంపు ఉండకూడదు. కళ్ళు చెడు గురించి చూడకూడదు. అదేవిధంగా మాట, మన వాయిస్ అనేది చెడు మాట్లాడకూడదు. ఎవరినైనా తిట్టడం కానీ, పరుషంగా మాట్లాడటం కానీ, కొట్లాటలకు వెళ్ళటం కానీ ఉండకూడదు. అదేవిధంగా చెడుని వినకూడదు. అలాగే మనస్సు చెడుని గురించి ఆలోచించకూడదు. ఈ రకంగా మన శారీరకంగాను తర్వాత మానసికంగాను 2 విధాలుగా కూడాను మనల్ని మనము కంట్రోల్లో ఉంచుకోవాలి అనేది ఈ రంజాన్ మాసంలో ఉండే ప్రత్యేకమైన విషయం. ఈ విషయము నాకైతే చాలా మంచిగా అనిపిస్తుందండి. ఇది మొదటి విషయము. ఆ తర్వాత 2వ విషయము ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనిపించేది ఏంటంటే గ్రాటిట్యూడ్ మరియు దానం. అంటే మనము కృతజ్ఞతతో ఉండటం, మనకి భగవంతుడు ఇచ్చిన దాన్ని మనము చాలా దేవునికి కృతజ్ఞతతో ఉంటూ తర్వాత మనకున్న దానిలో కొంత మన పొరుగు వారికి లేకుంటే ఫ్యామిలీ మెంబర్స్కి సహాయం చేయటం, మనకున్న దానిలో కొంత పార్ట్ని తప్పకుండా వాళ్ళు కూడాను బాగుండాలి. మనం బాగుండటంతో పాటు మన పొరుగువారు, మన కుటుంబ సభ్యులు, మిగిలిన వారు ఎవరైతే వారికి ఉండదో వాళ్ళు కూడాను చక్కగా ఆ విధంగా బాగుండాలి అనే దృష్టితో ఈ విధంగా చేయటం జరుగుతుందండి. అలాగే మనకి ఆకలి విలువ తెలిసినప్పుడు మనం ఉపవాసం ఉంటాము. అంటే ఉదయం నుంచి సాయంకాలం దాకా చాలా కఠోరంగా నియమ నిష్ఠాలతో ఉపవాసం ఉంటాం. ఈ ఉపవాసం ఉన్నప్పుడు మనకి ఆకలి యొక్క విలువ తెలుస్తుంది. ఆకలి యొక్క విలువ తెలిసినప్పుడే మన పొరుగు వారి యొక్క ఆకలి యొక్క విలువను కూడాను మనం గుర్తించగలుగుతాం. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.